నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ భానుచరణ్ గారు ఉన్నారు. వీరు న్యూమరాలజీతో పాటు ఇంకా పొనాలజీ, జమాలజీ, జియాలజీ, సిగ్నేచరాలజీ, గ్రాఫాలజీ, వేదగణిత శాస్త్రవేత్త మరియు వాస్తు నిపుణులు. మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ మరి మీరు పేర్లో కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటున్నా మీకున్నటువంటి సమస్యలకు ఇన్ని శాస్త్రాల ద్వారా చక్కటి పరిష్కారాన్ని అందించడానికి భానుచరణ్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు లైవ్లోనే భానుచరణ్ గారితో మాట్లాడి మీకున్నటువంటి సమస్య తెలియజేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నమస్కారం అండి భానుచరణ్ గారు. భానుచరణ్ గారు, ఒక మనిషి యొక్క మనస్సుని, అతని నడవడికను మార్చే శక్తి న్యూమరాలజీకి ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. ప్రతి వ్యక్తిని కూడా నడిపించేది వాళ్ళ పేరు మాత్రమే. అంటే డేట్ ఆఫ్ బర్త్కి పేరుకి మ్యాచింగ్ ఉంటుంది, దాంతోపాటుగా సిగ్నేచర్కి మ్యాచింగ్ ఉంటుంది. ఈ మూడింటి కలయికతోటే వ్యక్తి నడుస్తూ ఉంటాడు జీవితంలో. ఈ నడవడిక అనేది ఎలాగుంటుందంటే, పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు, దెబ్బతినిపోతూ ఉంటారు. దెబ్బతినిపోయి ఆర్థికంగా, అలాగే హెల్త్ ప్రాబ్లంగా, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. ఎలాగంటే ఒక వ్యక్తిలో ఏదైనా రివర్స్ నెంబర్, 18 నెంబర్, ఈ రెండు కలయికతో ఉంది అనుకోండి, ఉన్నప్పుడు అతనికి ఏదైనా జబ్బు రావాలి అని చెప్పేసి, అంటే ఈ యొక్క నెంబర్లో ఏ జబ్బు వస్తుంది అనేది, ఆ యొక్క జబ్బుకు వచ్చేటువంటి ఐటమ్స్ అన్ని అతను తినాలి అనిపించేటువంటి మనస్తత్వం మారుతూ ఉంటుంది. అలాగే ఆ యొక్క కరెక్షన్ చేశాక ఆటోమేటిక్గా దానికి రెమెడీగా కరెక్షన్ తీసుకొని రాస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్తో ఈ యొక్క హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు అతని మనస్సు మారి ఏ జాబ్ చేయాలి, ఏం చేయాలి అనేది అతనికి ఆటోమేటిక్గా మంచి ఆలోచన విధానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆలోచన విధానంతో ఆటోమేటిక్గా అతని లైఫ్ అనేది సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా న్యూమరాలజీలో, అలాగే ఈ న్యూమరాలజీతో పాటుగా సిగ్నేచర్, సైనాలజీతో, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు కలయికతోటి వ్యక్తి జీవితం అనేది ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఓకే అండి, బాగా చెప్పారు. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీదేవి అండి నా పేరు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీదేవి గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పుట్టిన తేదీ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. లేదు. అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? శ్రీదేవి అని పిలుస్తారండి. మ్యారేజ్ కు ముందు మహాలక్ష్మి అని పేరు ఉంది. ఇది మ్యారేజ్ సమయంలో పేరు మార్చారా? ఆ మ్యారేజ్ కి శ్రీదేవి అని పెట్టారు. ఓకే. మరి మహాలక్ష్మి అని పిలిపించుకునేటప్పుడు ఎలా ఉండేది మీకు? ఇప్పుడు శ్రీదేవి అన్నాక ఏమన్నా తేడా కనిపిస్తుందా? మహాలక్ష్మి కూడా చాలా కష్టాలు అనిపించాను మేడం. ఇప్పుడు కూడా కొంచెం దానికన్నా కొంచెం బెటర్ గానీ జాబ్ లేదు, ఆర్థిక సమస్యలు బాగున్నాయి. ఓకే. ఇనిషియల్ ఏం వాడతారు మీరు? ఇంటి పేరు ఏం వాడుతున్నారు? ఈ సార్ ఈ. ఓకే. ఏం చేస్తుంటారు శ్రీదేవి గారు? జాబ్ మొన్నే పోయింది మేడం. జాబ్ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. ఓకే. హలో, మీకోసం చెప్తున్నారు, వినండి. మరి మీరు ఇనిషియల్ వాడొద్దండి. ఈ శ్రీదేవి వాడినప్పుడు రివర్స్ నెంబర్ వస్తుంది, అలాగే 3-6 కాంబినేషన్ వస్తుంది, 48 నెంబర్ వస్తుంది. అంటే 3 రకాలుగా ప్రాబ్లమ్స్ అనేది జస్ట్ మీరు ఇనిషియల్ వాడడంతో వస్తుంది. శ్రీదేవి అనే పేరు చాలా చక్కగా ఉంది. ఈ యొక్క పేరు వితౌట్ కరెక్షన్తో మీరు వాడుకోవచ్చు. తొందరగా జాబ్ రావాలి అనుకుంటే ఈ యొక్క పేరుని మీరు డైలీ 23 టైమ్స్ రాయండి, 23 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఈ ఎక్కడ వాడద్దు. సైన్ పెట్టేప్పుడు కూడా జస్ట్ శ్రీదేవ్ అని పెట్టండి, ఈ మాత్రం యాడ్ చేసుకోవద్దు. ఈ యాడ్ చేసినప్పుడు టోటల్గా మైనస్ అవుతూ ఉంటుంది మీకు. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 7, 5 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 7, 16, 25, 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్, బ్లూ కలర్, సిమెంట్ కలర్, అలాగే గ్రీన్ కలర్, ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక క్యాట్ ఐ, ఒక డైమండ్ వచ్చేసి 14 cents రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి గోల్డ్లో ధరించాలి. అలాగే క్యాట్ ఐ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి 4 carats ధరించాలి. అలాగే రుద్రాక్ష వచ్చేసి ఒక 13 ముఖంలో రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. మీకు వాస్తు ప్రకారంగా డైరెక్షన్ వచ్చేసి ఈశాన్య దిశ చాలా చక్కగా ఉంటుంది మీకు ఆ దిశ అనేది. అలాగే సిగ్నేచర్ వచ్చేసి శ్రీదేవి అని సిగ్నేచర్ పెట్టండి. ఈ మొత్తం టోటల్గా వదిలేసి లాస్ట్ ఐ వచ్చేసి కిందికి కొంచెం జటా ఇచ్చినట్టుగా పెట్టేసి లాస్ట్లో 2 డాట్స్ పెట్టండి. డాట్స్ తప్పనిసరిగా మీరు పెట్టాలి. డాట్స్ పెడితేనే మీకు తొందరగా జాబ్ కానీ, ఆర్థిక పరంగా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏవి రాకుండా మీకు డాట్స్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. బెస్ట్ ఆఫ్ లక్ శ్రీదేవి గారు. మరి భానుచరణ్ గారు చెప్పండి, మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఎక్కడికి వచ్చి కలవచ్చు? అలాగే పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? వాటి వివరాలు చెప్పండి. చేస్తున్నాము. మామూలుగా తిరుపతి,
విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో అన్నింటిలో పర్యటిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి డేట్స్ అయితే డిస్ప్లే పైన వస్తూ ఉంటాయి. ఇక సాటర్డే, సండే, మండే మాత్రం హైదరాబాద్లో అందుబాటులో ఉంటాం అందరికీ. ఈ డిస్ట్రిక్ట్లో పర్యటించినప్పుడు ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి భానుచరణ్ గారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, పేర్లో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. మీరు చుట్టుపక్కల ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అపాయింట్మెంట్ ద్వారా భానుచరణ్ గారిని కలవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శ్రీదేవి అండి, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. ఇంతకు ముందు కాలర్ పేరు కూడా శ్రీదేవి, మీ పేరు కూడా శ్రీదేవి. ఓకే శ్రీదేవి గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/77 అండి. కొంచెం గట్టిగా చెప్పండి. 23/77 అండి. 77. శ్రీదేవి గారు, అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? అంతా దేవి దేవి అంటారండి. దేవి అంటున్నారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే నేను ఎదుటి వాళ్ళని ఎంత అభిమానించినా వాళ్ళు నన్ను శత్రువుగానే చూస్తున్నారండి. నా చుట్టాలు, స్నేహితులే నాకు అపకారం తలపెడుతున్నారు. నాకు జీవితం ప్రతిదీ కూడా చేతి వరకు వచ్చి జారిపోతుంది. నా బ్యాడ్ లక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరమా? నా ఇనిషియల్ CH అండి. మరి అడుగుదామండి, భానుచరణ్ గారు ఏం చెప్తారో. పేర్లు ఎలాంటి నెంబర్ ఉంది, దానివల్ల ఏమైనా ఎలాంటి కష్టాలు వస్తున్నాయేమో తెలియజేస్తారు, వినండి. శ్రీదేవి అయితే బాగా ఉంది, కానీ దేవిలో బాంబ్లాస్ నంబర్ ఉంటుంది. బాంబ్లాస్ నంబర్ వల్ల అన్నీ కూడా సమస్యలే వస్తూ ఉంటాయి. మనం ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాం. ఇక దేవి అనే పేరులో ఒక ఏ యాడ్ చేసుకొని DEAVI దేవి అనే పేరుని డైలీ 23 టైమ్స్, అలాగే 17 డేస్ ఇలా రాయండి. అలాగే 1 or 2 డేస్ గ్యాప్ చేయాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇలా కంటిన్యూషన్ చేసినట్లయితే మీకు 3 కోర్స్లో మార్పు వస్తుంది. కానీ ఇది ప్రస్తుతం మాత్రమే. మొత్తం టోటల్గా శ్రీదేవి అని పిలిపించుకోండి, బాగా ఉంటుంది. ఎందుకంటే డీతో స్టార్ట్ అయ్యి దాని పక్కనే ఈ ఉన్నట్లయితే డై అనే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఈ వైబ్రేషన్ వల్ల టోటల్గా అంటే పూర్తిగా మనం కరెక్షన్లో 100% సక్సెస్ చేయలేము. కాబట్టి శ్రీదేవి అనే దాంతో అప్పుడు SRI స్టార్ట్ అయినప్పుడు DE అనే వైబ్రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి శ్రీదేవి వైబ్రేషన్ బాగా ఉంటుంది. మీరు పూర్తి పేరుని పిలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేసినప్పుడు పూర్తి కరెక్షన్ కూడా అప్పుడు అవసరం. కాబట్టి ఆ యొక్క కరెక్షన్ అనేది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోగలవండి. అంతలోపు మీరు ఈ యొక్క కరెక్షన్ రాసినట్లయితే మీకు వైబ్రేషన్ బాగా ఉంటుంది. మీకు శ్రీదేవి కరెక్షన్ ఇచ్చినప్పుడు మీకు లక్కీ నెంబర్స్ అన్నీ కూడా చెప్తా ఉంటాం. ప్రస్తుతం ఇది రాయండి, మీకు బెస్ట్గా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి శ్రీదేవి గారు. భానుచరణ్ గారు, మీ దగ్గరకు వచ్చి పేర్లో కరెక్షన్ తీసుకుని వ్యాపారంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాతో చెప్తారా? తప్పకుండా చాలామంది ఉంటారు. ప్రస్తుతమైన వాళ్ళని మాత్రం మనం సక్సెస్ స్టోరీగా తీసుకుంటూ ఉంటాం. అంటే ప్రస్తుతం అనేది ఒకతను అంటే రఘుపతి అనే అతను వచ్చేసి మన దగ్గర చిలుకలూరిపేట నుండి వచ్చాడు. అతను వచ్చేసి మన దగ్గరకు వచ్చినప్పుడు సార్ నేను ఫైనాన్స్ చేశాను, ఈ ఫైనాన్స్లో నాకు టోటల్గా మైనస్ అంటే లాస్ అయింది. నేను సంపాదించుదామని చెప్పేసి ఫైనాన్స్ ద్వారా అందరికీ డైలీ ఫైనాన్స్ ద్వారా అందరికీ డబ్బులు పంచాను, ఒక్కరు కూడా నాకు ఇవ్వకుండా టోటల్గా నేను మైనస్ అయిపోయాను. అసలు ఫైనాన్స్ చేయాలా వద్దా, అసలు నేను ఈ వర్క్ చేయాలా వద్దా, నా డేట్ ఆఫ్ బర్త్లో ఎలాగుంది, అసలు ఏం చేయాలి నేను అని చెప్పేసి అడిగినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ చాలా బాగుందండి, మీరు ఇదే చేయండి అని చెప్పాను. చెప్పగానే అతను అన్నాడు, సార్ నేను చేయలేను ఇది ఫైనాన్స్, నేను చాలా దాంట్లోనే టోటల్గా లాస్ అయిపోయాను, ఈ ఫైనాన్స్ ఎలా చేయాలని చెప్పేసి అడిగానే. నేను అన్నాను, ఈ ఫైనాన్స్ ఇప్పుడు నేను కరెక్షన్ ఇస్తున్నాను, ఇప్పుడు చేయండి మీరు, మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏ యొక్క బిజినెస్ చేస్తూ ఉన్నా వాళ్ళ పేరు కరెక్ట్గా లేనప్పుడు ఆటోమేటిక్గా మైనస్ జరుగుతూ ఉంటుంది అని అతను చెప్పడం జరిగింది. ఆ యొక్క బిజినెస్ గురించి అతనికి వివరించడం జరిగింది. ఎలా సిగ్నేచర్ పెట్టాలి, మనం సిగ్నేచర్లో ఎలా కరెక్ట్గా ఉండాలి అనేది చూపించి ఇలా మెయింటైన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్స్లో డైలీ సైన్ పెడతా ఉంటారు, ఆ సైన్ వల్ల వాళ్ళకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ యొక్క సిగ్నేచర్ అనేది పాస్బుక్స్ పైన కూడా ఎలా సిగ్నేచర్ పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అతను వెళ్ళి ఫైనాన్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు చేస్తున్నాడు అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఫైనాన్స్ కాకుండా పాత ఓల్డ్ కస్టమర్స్ కూడా అతనికి డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా వచ్చేసి డబ్బులు తీసుకొచ్చి తిరిగి ఇవ్వడం జరిగింది. అతను చాలా హ్యాపీ అయ్యాడు. సార్ నా దగ్గరికి పాత ఓల్డ్ డబ్బులు అంటే పాత డబ్బులు ఎవరికైతే నేను పంచానో అందరూ కూడా నా దగ్గరికి వచ్చేసి ఇచ్చేయడం జరిగింది, నేను ఎవరికి అడగకపోయినా కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా జరగడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ నేను నెంబర్ ఇస్తాను, నెంబరు లైవ్లో చెప్పండి. నాలాంటి వారు అంటే ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది కూడా లాస్ అవుతూ ఉన్నారు, అలాంటి వారికి నేను ఒకటి ఉదాహరణ అవుతాను సార్, నా నంబర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అతని నంబర్ వచ్చేసి 9848327505 9848327505. ఇతని పేరు రఘుపతి.
ఓకే. మరి మీరు కూడా మీ లైఫ్ని ఒక సక్సెస్ స్టోరీగా మార్చుకోవాలి అనుకుంటున్నట్లయితే భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే భక్తి టీవీలో సోమవారం అండ్ శుక్రవారం మధ్యాహ్నం 1:30 వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ లైవ్ షో ప్రసారం అవుతుంది. ఇంకా మిగిలిన రోజుల్లో అంటే మంగళ, బుధ, గురు, శనివారాల్లో సాయంత్రం 4:30 లైవ్ షో ఉంటుంది. ఈ లైవ్ కార్యక్రమంలో భానుచరణ్ గారు మీకు అందుబాటులో ఉంటారు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు లైవ్లోనే కరెక్షన్స్ తీసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలి అంటే యూట్యూబ్లో భానుచరణ్ అని టైప్ చేసినా లేదా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేసినా మరి మీకోసం ఏమైతే చెప్పారో ఆ విషయాలు మీరు మళ్ళీ చూడొచ్చు. చక్కటి సక్సెస్ స్టోరీస్ కూడా మీరు వాచ్ చేయొచ్చు. పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. చుట్టుపక్కల మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా మీరు భానుచరణ్ గారిని కలవచ్చు. మరి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రమోద్ కుమార్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు ప్రమోద్ కుమార్ అండి. ప్రమోద్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. హలో, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. హైదరాబాద్ నుండి. ఓకే, చెప్పండి, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 అక్టోబర్ 1984. 31 అక్టోబర్ 1984. 84. ఓకే, ప్రమోద్ కుమార్ గారు ఏం చేస్తుంటారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? ప్రమోద్ అని పిలుస్తారండి. ప్రమోద్ అని పిలుస్తున్నారు. KUMAR. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? జాబ్ ప్రోగ్రెస్. మీరు జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారా? ఆల్రెడీ జాబ్ లో ఉన్నానండి. ఇంకా ఓకే. ప్రోగ్రెస్. ఓకే, అయితే ఇంకా మీకు మంచి సెటిల్మెంట్ కోసం చూస్తున్నారా? హలో. ఓకే, మరి చెప్తున్నారు వినండి. హలో, ప్రమోద్ గారు, ప్రమోద్ అనే పేరులో 31 నంబర్ ఉంది. అలాగే కుమార్ అనే దగ్గర మళ్ళీ రాంగ్ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అయితే దీంతో డిలే డిస్టర్బెన్స్ చాలా ఉంటాయి మీకు. అలాగే డేట్ ఆఫ్ బర్త్లోకి వచ్చేసరికి నాలెడ్జ్ పర్సన్ అని చెప్పవచ్చు. ఎక్కువగా అంటే నాలెడ్జ్ తెలుగు ఎక్కువగా ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్లో. కాబట్టి మీరు కరెక్షన్ ఏంటంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి కరెక్షన్ తీసుకున్నప్పుడు మీకు చాలా బాగా ఉంటుంది. ప్రమోద్ అనే పేరులో లైవ్లో కరెక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నాం. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. బెస్ట్ ఆఫ్ లక్ ప్రమోద్ గారు. భానుచరణ్ గారు, చాలా మంది ఉద్యోగాలు రాక కానివ్వండి, లేకపోతే బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయి కానివ్వండి, సూసైడ్ చేసుకోవాలని వాళ్ళకి ప్రేరేపిస్తూ ఉంటుంది లోపల నుంచి. అంటే వాళ్ళ పేరులో ఏ నెంబర్ ఉంటే సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుందంటారు? మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే పేర్లలో రాంగ్ నంబర్స్ ఏంటంటే 31 అంటే డెత్ నెంబర్ అనేది, అలాగే 18 నెంబర్ అనేది, ఈ రెండు నంబర్స్ కలయికతో అంటే ఒకేసారి కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి, ఇక నాకు లైఫ్లో బాగా ఉండదు అని చెప్పేసి వాళ్ళ మెంటాలిటీగా మారుతూ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా అటాచ్మెంట్గా రివర్స్ నెంబర్ కనుక ఉంటే అంటే 3 నెంబర్స్ ఒకేసారి ఉంటే ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. ఇలాంటివి ఈ పేర్లలో ఈ రాంగ్ నంబర్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమేటిక్ అవుతూ ఉంటుంది. కానీ ముందుగా తల్లిదండ్రులు అంటే గ్రహించి అంటే పేర్లలో మంచి పేరు ఉండాలి, మంచి వైబ్రేషన్ ఉండాలి, ఏ ప్రమాదం జరగొద్దు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల పేర్లు చేయించినట్లయితే వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా ఈ యొక్క న్యూమరాలజీ అనేది కాపాడుతూ ఉంటుంది. ఆ నంబర్లు లేకుండా జాగ్రత్త తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళకి లక్కీగా అంటే అదృష్టవంతులుగా మార్చే శక్తి అనేది న్యూమరాలజీకి ఉంది. అలాంటి పనులు అంటే ఎంతోమంది సూసైడ్ అనేది చాలామంది ఈ మధ్య చేసుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అలాంటి వారు చేసుకోకుండా కాపాడడానికి మన న్యూమరాలజీ అనేది చాలా తోడ్పడుతూ ఉంటుంది. భానుచరణ్ గారు చెప్పండి, మీరు వాస్తు గురించి కూడా మంచి మంచి సలహాలు సూచనలు అందిస్తూ ఉంటారు. వాస్తు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేయాలంటారు? మీరైతే ఎలాంటి సజెషన్ ఇస్తారు? తప్పకుండా సజెషన్ అనేది ఉంటుంది. అయితే ఇంట్లో నెగిటివ్ వేవ్స్ అనేది ఉంది ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు పెడితే నిలబడవు. అలాగే ఇంట్లో అంటే ఒకరిద్దరు కాకుండా ఇంట్లో అందరికి కూడా చికాకులు, చింతలు, ఏదో ఒక సమస్య అనేది ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వేవ్స్ ఉంది అనేది తప్పనిసరిగా వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క నెగిటివ్ వేవ్స్ ఉన్నప్పుడు ఇంకా గొడవలు అంటే ఒకరికొకరికి పడకపోవడం, అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఇద్దరికి పడకపోవడం అనేది మామూలు విషయం. కానీ అందరూ గొడవలు పడుతూ ఉన్నారు, ఎవరికో గొడవలు పడుతూ ఉన్నాయి, లిటికేషన్లు అవుతూ ఉన్నాయి, కేసుల్లో ఇరుకుతూ ఉన్నారు, ఊకే ప్రమాదం జరుగుతూ ఉంది. అలాగే పడుకున్న ప్లేస్లో పిచ్చి కలలు పడుతూ ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ వేవ్స్ ఉందని తెలుసుకోవాలి. అలాంటి వారు ఇంట్లో నెగిటివ్ వేవ్స్ ఉన్నప్పుడు దానికి రెమెడీగా ఏం తీసుకోవాలంటే ఇలాంటి పిరమిడ్ అనేది ఒకటి తీసుకోవాలి. ఈ యొక్క పిరమిడ్ అనేది నెగిటివ్ వేవ్స్ ఎక్కడ ఉన్నాయో అంటే హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్లో నెగిటివ్ వేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెడ్రూమ్లో కానీ అలాంటి ప్లేస్లో ఈ యొక్క పిరమిడ్ అనేది పెట్టుకున్నప్పుడు ఈ యొక్క పిరమిడ్లో ఏమేమి ఉంటాయంటే పిరమిడ్లో ఫస్ట్ లోపల నవగ్రహ క్రిస్టల్స్ పిరమిడ్స్
నవగ్రహ అంటే ప్రతి గ్రహానికి ఒక పిరమిడ్, ప్రతి ఏ గ్రహానికి ఏ కలర్ ఉండాలి ఆ కలర్ పిరమిడ్ అనేది లోపల అమర్చడం జరిగింది. దాంతో పాటుగా 4 దిక్కుల పిరమిడ్స్ అనేది అమర్చడం జరిగింది. దానికి ఒక పాజిటివ్ వేవ్స్ అంటే 4 దిక్కులు, నవగ్రహాలు ఇవన్నిటిని కూడా దీంట్లో చేర్చి, అంటే వేవ్స్ ఈ వాస్తుపరంగా నెగిటివ్ వేవ్స్, వాస్తుపరంగా ప్రాబ్లం ఉన్నా అలాగే నెగిటివ్ వేవ్స్ ఉన్నా కూడా ఈ యొక్క పిరమిడ్ ద్వారా ఆటోమేటిక్గా పాజిటివ్ వేవ్స్ అనేది వస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. అలాగే దీని చుట్టూ కాపర్ వైర్ అనేది ఉంటుంది. కాపర్ వైర్ అనేది నెగిటివ్ వేవ్స్ని లోపలికి తీసుకొని పాజిటివ్ వేవ్స్ని బయటికి రప్పించడం జరుగుతూ ఉంది. దీంతో ఈ యొక్క పిరమిడ్ పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇలాంటివన్నీ, అంటే ఆ ఇంట్లో ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇంకా పిచ్చి పిచ్చి కలలు పడడం కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఈ యొక్క పిరమిడ్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దానికి రెమెడీ అనేది ఈ యొక్క పిరమిడ్ అనేది చెప్పవచ్చు. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం గారు, నా పేరు ఎస్కే అబ్దుల్ కలాం ఆజాద్ అండి. మరోసారి చెప్పండి. ఎస్కే అబ్దుల్ కలాం ఆజాద్. ఎస్కే అబ్దుల్ కలాం ఆజాద్. అందరూ ఏమని పిలుస్తున్నారు మిమ్మల్ని? ఆజాద్ అని పిలుస్తారు మేడం. ఆజాద్. ఓకే ఆజాద్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/6/1969 అండి. 13/6/1969. అవును మేడం. ఆజాద్ గారు ఏం చేస్తుంటారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను వెటనరీ డాక్టర్ మేడం. ఏంటండి? పశువుల డాక్టర్. ఓకే ఓకే ఓకే, చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏం లేదు మేడం, ఫైనాన్షియల్ గా కొద్ది క్రైసిస్ గా ఉన్నాను. రివర్స్ నెంబర్ ఉందండి మీకు ఆజాద్లో. ఓకే, చెప్తున్నారు, వినేసేయండి. మీకు ఆజాద్లో రివర్స్ నెంబర్ ఉంది. ఈ రివర్స్ నెంబర్ వల్ల మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆజాద్ అనే పేరులో, అంటే మీరు ఎస్కే అబ్దుల్ కలాం ఆజాద్ అనేది పూర్తి పేరు కరెక్షన్ చేయడం లైవ్లో కుదరదు. జస్ట్ కాలింగ్ నేమ్ అనేది కరెక్షన్ ఇస్తూ ఉంటాం. పర్సనల్గా కలిసినప్పుడు మీకు పూర్తి పేరు కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయితే మీకు AZZAD ఆజాద్ అనే పేరుని డైలీ 22 టైమ్స్ రాయండి, 22 డేస్ రాయండి, 1 or 2 days గ్యాప్ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. మీకు 3 కోర్సులో ఆటోమేటిక్గా ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేవి టోటల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 4, 5 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 4, 13, 22, 5, 14, 23 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక గార్నెట్ గోమేధికం అనే స్టోన్ని పెట్టుకోండి. అలాగే టోపాజ్ అనే స్టోన్ని ఒక 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ పెట్టుకోండి. ఈ 2 స్టోన్స్ ధరించాలి. అలాగే మీకు వాస్తుపరంగా ఈస్ట్ దిశ, తూర్పు దిశ బాగా ఉంటుంది. సెకండరీగా దక్షిణ ఆగ్నేయం అనేది బాగా ఉంటుంది. అలాగే మీకు సిగ్నేచర్ వచ్చేసి ఆజాద్ అని సిగ్నేచర్ పెట్టండి. లాస్ట్ డి అనేది కిందికి రాకుండా పైకి చూస్తున్నట్టుగా పెట్టండి. కిందికి మాత్రం కూడా కిందికి రాకూడదు. అలాగే లాస్ట్లో ఒక డాట్ అనేది తప్పనిసరిగా మీకు అవసరం. డాట్ 1 కానీ 2 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు, కానీ డాట్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. 3 కంటే ఎక్కువగా పెట్టకూడదు. సింగిల్గా మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. సింగిల్ అంటే 1, 2, 3 ఈ మూడింట్లో ఎన్నైనా వాడుకోవచ్చు. డాట్స్ మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. డి తర్వాత పెట్టాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు ఆర్థిక ప్రాబ్లమ్స్ కూడా తొందరగా క్లియర్ అవుతాయి. బెస్ట్ ఆఫ్ లక్ ఆజాద్ గారు. వాణిచరణ్ గారు చెప్పండి, చాలా మందికి అన్ని అర్హతలు ఉంటాయి కానీ ఎంత ట్రై చేసినా జాబ్ రాకుండా ఉంటూ ఉంటారు. మరి ఇలా జాబులు లేని వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటారా? అవునండి, చాలా మంది ఉంటారు. జాబ్స్ అర్హతలు అన్నీ ఉండి వాళ్ళ, ఇప్పుడు మనం ఇంతకుముందుకు ఒకసారి మాట్లాడుకున్నాం ఏంటంటే జాతకం బాగుంటే చాలా, లేదంటే పేరు బాగుంటే చాలా అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఇంతకుముందుకు వచ్చింది. అయితే జాతకం బాగున్నా, అన్నీ బాగున్నా, జాబ్ వచ్చే రైట్స్ ఉన్నా, జాబ్ వచ్చేది జాతకంలో ఉన్నా కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే మన దగ్గరికి అలాంటి ఒకతను వచ్చాడు, సత్యనారాయణ. అతని తండ్రి రాంబాబు అనే అతను వచ్చాడు. వచ్చేసి నేను జాతకం చూపించాను, జాబ్ వస్తుందని చెప్పారు. ఎక్కడెక్కడో తిరిగాను నేను, కానీ ఎక్కడ కూడా జాబ్ రాలేదు. ఒక 6 months 7 months నుంచి టోటల్గా ఖాళీ ఉంటున్నాడు. ఎంత తిరిగినా కూడా ఇతని తర్వాత తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు అందరూ కూడా ఇతను ముంగట సెటిల్మెంట్ అవుతున్నారు, కానీ ఇతను సెటిల్మెంట్ అవ్వట్లేదు. సార్ ఎందుకు గురించి, అసలు ప్రాబ్లం ఏంది, జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి మన షో చూసి మన దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. అడిగినప్పుడు నేను చెప్పాను తప్పకుండా జాబ్ వస్తుంది, జాబ్ రాకపోవడం అనే సమస్య లేదు, మంచి డేట్ ఆఫ్ బర్త్లో జాబ్ వచ్చే అవకాశాలు 100%గా ఉన్నాయి. కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంది. అతని పేరు సత్యనారాయణ, దాంట్లో రాంగ్ నెంబర్ ఉంది. ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి దానికి మ్యాచింగ్ లేదు, కరెక్ట్గా లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఆయన సరే సార్ కరెక్షన్ చేయండి అని చెప్పేసి కరెక్షన్ చేశాను. కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత ఒక 30 నుంచి 35 days మధ్యలోనే ఆటోమేటిక్గా అతనికి మంచి జాబ్ రావడం జరిగింది. జాబ్ వచ్చాక ఈ రాంబాబు అతనికి కాల్ చేసేసి, సార్ మా అబ్బాయికి జాబ్ వచ్చింది,
35 డేస్లోనే వచ్చింది. ఎన్ని పూజలు చేసినా ఏవి చేసినా కూడా ఎన్నో రెమెడీస్ చెప్పారు అందరూ. రెమెడీస్ కూడా చేసిన తర్వాత కూడా మాకు జాబ్ రాలేదు. ఇప్పుడు జస్ట్ పేరు రాసి మీరు చెప్పినట్టుగా కొన్ని పాటించినట్టుగా ఆటోమేటిక్గా ఒక 1 మంత్లోనే జాబ్ రావడం జరిగింది. ధన్యవాదాలు సార్, మేము అందరం కూడా పేరు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కరెక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటుగా నేను నెంబర్ ఇస్తాను సార్. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, అంటే పిల్లలకి జాబ్ రానప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. చదువుకొని కూడా అన్ని అర్హతలు ఉండి కూడా జాబ్ రాకపోతే పిల్లల కంటే కూడా తల్లిదండ్రులకే ఎక్కువ బాధ ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి నేను ఒక ఉదాహరణ అవుతాను. నేను కూడా నా నంబరు లైవ్లో ఇచ్చినట్లయితే నేను మాట్లాడతాను, మా అబ్బాయి గురించి నేను చెప్తాను. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా ఈ సక్సెస్ పొందిన వాళ్ళ సక్సెస్ అనేది నేను కూడా ఒక నైతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతని నంబర్ వచ్చేసి 9493493020 9493493020. ఇతని పేరు రాంబాబు. కరెక్షన్ తీసుకున్నది సత్యనారాయణ. ఓకే అండి, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నా పేరు సుగుణ. సుగుణ గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? రమేష్ బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. రమేష్ బాబు గారు మీకు ఏమవుతారు? మా హస్బెండ్ మేడం. ఓకే అండి, మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కాలింగ్ ఏమని పిలుస్తుంటారు రమేష్ గారిని? హలో, 1978 చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఫాస్ట్గా. ఆగస్ట్ 18th మేడం. ఆగస్ట్ 18th 1978. రమేష్ బాబు గారిని అందరూ ఏమని పిలుస్తున్నారు? రమేష్ అని పిలుస్తారండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే బిజినెస్ లో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఏ బిజినెస్ చేస్తున్నారండి? టొబాకో బిజినెస్ మేడం. టొబాకో. ఓకే, డెవలప్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. పేర్లో ఏ నెంబర్ వస్తుంది ఏంటో కూడా చెప్తారు, వినండి మరి. హలో, రమేష్ అనే పేరులో బాంబ్ బ్లాస్ట్ నంబర్ ఉంది. సమస్యలతో కూడుకున్నటువంటి ఈ యొక్క నంబర్ ఇది. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఇతనికి డబ్బు కొరవ ఉండకుండా ఉండడానికి డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా దోహదపడుతూ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో మంచి ఆర్థిక పరిపుష్టి అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఉంది, కానీ పేరులో టోటల్గా మైనస్ ఉంది, టోటల్గా రివర్స్గా ఉంది. ఇక మీరు రమేష్ బాబు కాకుండా రమేష్ అనేది పెట్టుకోండి. రమేష్లో ఒక హెచ్ తీసేయండి. ఎస్హెచ్ వచ్చినప్పుడు ఎండింగ్ అయినప్పుడు అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే నెంబర్ కూడా 16 కాంబినేషన్ అనేది ఈ యొక్క పేరులో ఉంటుంది కాబట్టి మైనస్ అవుతూ ఉంటుంది. రమేష్ అనే పేరులో ఒక హెచ్ తీసేసి డైలీ 24 టైమ్స్ రాయమని చెప్పండి, 24 డేస్ రాయమని చెప్పండి. 1 or 2 days గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేసినట్లయితే ఆటోమేటిక్గా మంచి బిజినెస్ మ్యాన్ అనేది ఇతను పేరు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 6 లక్కీ నంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 5, 14, 23, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, గ్రీన్ కలర్, అలాగే వైట్ కలర్, రెడ్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే ఆరెంజ్ కలర్ ఒకటి టోటల్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక గోల్డెన్ సఫైర్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలాగే ఒక కోరల్ పగడం అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి 4 క్యారెట్స్ పెట్టుకోవాలి. ఈ 2 స్టోన్స్ కూడా ధరించినట్లయితే ఇతనికి అదృష్టవంతుడిగా టోటల్గా బాగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక రుద్రాక్ష వచ్చేసి అష్టముఖి రుద్రాక్ష ఒకటి మెడలో ధరించమని చెప్పండి. అలాగే వాస్తు ప్రకారంగా నార్త్ సైడ్ ఉత్తర దిశ చాలా బాగా ఉంటుంది, పడమర దిశ టోటల్గా నడవకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చేసి రమేష్ అని పెట్టమనండి. లాస్ట్లో ఎస్ అనేది వెనక్కి రాకుండా ముందుకు చూస్తున్నట్టుగా పెట్టినట్లయితే బాగా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ. భానుచరణ్ గారు మరోసారి చెప్పండి, మిమ్మల్ని కలవాలి అనుకుంటే ఎక్కడికి వచ్చి కలవాలంటారు? అలాగే పర్యటన వివరాలు చెప్పండి. ఇంకా పోస్టల్ సౌకర్యం కూడా ఉంది కదా, దాని గురించి కూడా వివరించండి తొందరగా. సాటర్డే, సండే, మండే హైదరాబాద్లో ఉంటాం, మిగతా రోజుల్లో పర్యటనలో ఉంటాం. పర్యటన వివరాలు ఏంటంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఈ డిస్టిక్లో తిరుగుతూ ఉన్నాం. ఆయా డిస్టిక్లో ఎప్పుడు తిరుగుతూ ఉన్నామని చెప్పేసి డిస్ప్లేలో డేట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే పోస్టల్ సౌకర్యం ఉంది. పోస్టల్ సౌకర్యం అంటే అక్కడికి కూడా మేము డిస్టిక్లో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు రాలేకపోయినప్పుడు, లేదంటే తొందర అంటే ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు వారి యొక్క తొందరగా మేము నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు వారు ఏంటంటే మా కాలర్స్ కాల్ చేసేసి అకౌంట్ నెంబర్ తీసుకొని మా అకౌంట్లో కనుక మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజే నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాక తర్వాత ఆ రోజు కరెక్షన్ చేసేసి నెక్స్ట్ డే కానీ అదే రోజు కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫోన్ ద్వారా మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ కరెక్షన్ నేమ్. అలాగే వాళ్ళకి ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొరియర్ కూడా వాళ్ళకి పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్ని రకాలుగా వాళ్ళకి అంటే నేరుగా వస్తే ఎంత క్లియర్గా ఉంటుందో డీటెయిల్స్
అలాగే పోస్టల్ సౌకర్యం కూడా అంతే క్లియర్గా పంపించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి పంపించిన తర్వాత కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అంటే పోస్టల్ ద్వారా పంపించిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే నేరుగా వచ్చిన వాళ్ళకు కూడా ఈ రోజుల్లో ఏంటంటే న్యూమరాలజీ అనేది ఒక 2 నిమిషాల్లో కరెక్షన్ చేసేసి పంపించడం జరుగుతూ ఉంది, పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా. కానీ మన దగ్గర అలాగా ఉండదు. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించడం జరుగుతూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి వాళ్ళ సమస్యలన్నీ విని వాళ్ళ సమస్యలు క్లియర్ అయ్యేలాగా అన్ని ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కారం అనేది ఎలాగ ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, భానుచరణ్ గారు, ఎవరైనా ఒక సమస్యతో ఒక బాధతో వచ్చినప్పుడు సమస్య యొక్క మూలాలను పరిశోధించి 8 శాస్త్రాల ద్వారా వారికి చక్కటి రెమెడీస్తో పాటు పేర్లో కరెక్షన్ చేసి ఇస్తామని చెబుతున్నారు. ధన్యవాదాలండి. మీరు కూడా భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి, పేర్లో కరెక్షన్ తీసుకోవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే పర్యటన వివరాలు కూడా స్క్రోల్ అవుతున్నాయి. దాదాపుగా అన్ని ప్రాంతాలు కవర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రాపర్ అపాయింట్మెంట్ ద్వారా భానుచరణ్ గారిని కలవచ్చు, మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్